మొన్న 15 ఆగస్టు నాటికి మనకు స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు అవుతుంది. దేశమంతా 3 రంగుల మన జాతీయ జెండాను ఎగరేసి జనగణమన వాడి మా సంబరంగా చేసుకురు 15 ఆగస్టును. ఆనాడు విచిత్రం ఏందంటే దేశభక్తి మన మనుషులకే కాదు పక్షులకు కూడా ఉంటదని బయటపడ్డది ఈ వీడియోతోని. మళ్ళీ గదేందో మీరు కూడా చూసేయండి. ఆలస్యం ఎందుకు? మామూలుగా 15 ఆగస్టు నాడు లేకుంటే 26 జనవరి నాడు జెండా ఎగరేసేటప్పుడు కొన్ని జాగాలల్లో ఏదో ఓ పంచాద అయితేనే ఉంటది. అది ఎట్లా అంటే జెండాను కింది మీదికి ఎగరేసుడు, తప్పుడు ముడివడి నడిమిట్లనే ఆగిపోవుడు, ఏదో ఒక సీకో కట్టిన తలిగి శినిగిపోవుడు, గిసొంటి అయితేనే ఉంటాయి. అయితే మొన్న 15 ఆగస్టు నాడు కూడా కేరళలో గిసొంటిదే ఓ కథ అయింది. కాకుంటే ఓ పక్షి వచ్చి జెండా ఎగరేటట్టు చేసింది. మళ్ళీ ఏడికెళ్ళొచ్చిందో తెలియదు గాని అందరు కూడా జెండా ఎగరేసేటప్పుడు ముడి నడిమిట్లనే ఇరికిపోయింది. పోని కిందికి దింపి తప్పుడు ముడి దిద్దామంటే ఒక పారి జెండా మీదికి పంపినామంటే కిందికి దింపొద్దాయే. అగో అప్పుడు వచ్చిందో పక్షి ఆడ గంతగనం జాగున్న ఏడికి పోకుట సీదా జెండా కాడికి వచ్చి దాని ముక్కుతోని ముడిప్పింది. మళ్ళా ఎవలో చెప్పినట్టే అది ముడిప్పేసరికి ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. సుషిరా ఇది కదా అస్సలైన దేశభక్తి అంటే. దానికి ఎవరు కూడా చెప్పలే ముడిప్పుమని, కానీ దానంతటా అదే ఉన్న జాగాని తిడిచబెట్టొచ్చి గిట్లా జెండా ఎగరయ్యనీకే ఓ చెయ్యేసింది. దేశభక్తి మనుషులకే కాదు పక్షులకు జంతువులకు కూడా ఉంటదని గిది చూసినప్పుడే అచ్చరాల నిజం అనిపిస్తుంటది అనుకుంటా మెచ్చుకుంటురు ఇది చూసిన వాళ్ళంతా. Cállate, cállate, cállate.